హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆర్ఆర్బీ ఎల్పీ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నామండి. ఆర్ఆర్బీ ఎల్పీ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా ఎండింగ్ డేట్ ఎప్పుడు అని డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా ఏజ్ లిమిట్ ఎంత అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఫైనలీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారా, ఎలిజిబుల్ కారా, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి దీనికి అప్లై చేయడానికి, అదేవిధంగా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ దానికి సరిపోతుందా లేదా వేరే ఫార్మేట్ ఏమైనా ఉంటుందా, అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఐ స్పెషలిస్ట్ ఏమైనా మనం సబ్మిట్ చేయాలా. దీని రిలేటెడ్ డిస్కషన్స్ అనేవి మనం చేయబోతున్నాం అనమాట ఇప్పుడు. ఇందులో ఫస్ట్ పాయింట్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ కదండి. స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే జాన్ 20నే ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. ఫిబ్రవరి 19th వరకు ఈ ఆర్ఆర్బీ ఎల్పీకి మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే పేమెంట్ పే చేయాల్సి ఉంటుందండి. పేమెంట్ పే చేసి 20 to 29 వరకు కరెక్షన్స్ చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ ఆర్ఆర్బీ ఎల్పీకి ఎంత ఉండాలంటే 18 to 30 years ఉండాలండి. జనరల్ కేటగిరీ సంబంధించి 18 to 30 years ఉండాల్సి ఉంటుంది. అండ్ డిఫరెంట్ కేటగిరీస్కి ఎస్సీ ఎస్టీ కేటగిరీస్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీకి సపరేట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. టోటల్ వేకెన్సీస్ అనేవి 5696 వేకెన్సీస్ టోటల్. దీని గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఏజ్ రిలాక్సేషన్ గురించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 years ఉండాలండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన దానికంటే +5 యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 3 years ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు కదా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ సర్వీస్ 3 years ఎక్స్ట్రా ఉంటుందండి. ఓకేనా, +3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ సర్వీస్ +6 years అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ నాన్ క్రీమీ లేయర్ అయితే. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి అయితే 8 years ఉంటుంది ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ సర్వీస్. మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి కూడా చూసుకోవచ్చు. జనరల్ కేటగిరీ 18 to 30 years ఉండాలి. అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్సీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు చూసుకున్నట్లయితే దీనికంటే ముందు జన్మించి ఉండకూడదనమాట. దీని తర్వాత జన్మించిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, 2/7/1994 ఈ డేటు లేదా దీని తర్వాత డేటు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి July 2, 1991 ఈ డేట్ తర్వాత, ఈ డేటు లేదా ఈ డేట్ తర్వాత ఎవరైతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి July 2 తర్వాత 1989 ఈ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత వాళ్ళు జన్మించున్నట్లయితే దీనికి ఎలిజిబుల్ అనమాట. లోవర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇది July 1, 2006. ఆల్రెడీ ఎవరైనా సర్వీస్లో ఉంటే వాళ్ళకి అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. దేనికైతే ఎక్కువ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో అది దానికి అప్లికేబుల్ అవుతుందండి. ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ ఎల్పీ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఫస్ట్ స్టేజ్ CBT అని ఉంటుందండి. CBT 1 అని ఉంటుంది. ఫస్ట్ CBT 1 ఉంటుంది. అదేవిధంగా మీరు ఏఎల్పీ అప్లై చేసేటప్పుడు ఏదో ఒక ఆర్ఆర్బీకే అప్లై చేయాల్సి ఉంటుందండి. ఆర్ఆర్బీ సికింద్రాబాద్, ఆర్ఆర్బీ భువనేశ్వర్ అని ఉంటాయి కదా, డిఫరెంట్ ఉంటాయి కదా కంట్రీ వైజ్గా. దానిలో ఓన్లీ ఏదో ఒక్క ఆర్ఆర్బీకే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి అప్లై చేయాలి, ఆర్ఆర్బీ భువనేశ్వర్ అయితే భువనేశ్వర్కే, అలాగే బెంగళూరు అయితే బెంగళూరు, ఏదైతే అది ఒకదానికి మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ దానికి అప్లై చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. ఓకేనా. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్ CBT 1 ఉంటుంది, తర్వాత సెకండ్ స్టేజ్ CBT 2 ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే దీనిలో క్వాలిఫై అవుతారో వాళ్ళని CBT 2 కండక్ట్ చేస్తారు వాళ్ళకి. ఓకేనా. ఫస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్. నెక్స్ట్ CBT 2 నుంచి మార్క్స్ అనేవి కౌంట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. ఎవరైతే CBT 1లో క్వాలిఫై అవుతారో, CBT 1 అనేది స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని CBT 2కి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకేనా. నార్మలైజేషన్ స్కోర్ తీసుకుంటారు. ఎందువల్లంటే డిఫరెంట్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ అవుతుంది కాబట్టి నార్మలైజ్డ్ మార్క్స్ అనేవి కన్సిడర్ చేస్తారు. ద మార్క్స్ ఆఫ్ CBT 1 విల్ నాట్ బి కౌంటెడ్ వైల్ ప్రిపేరింగ్ ద ఫైనల్ ప్యానల్. ఓకేనా. CBT 1 అని కన్సిడర్ చేయరు మెరిట్ లిస్ట్కి. CBT 1 చూసినట్లయితే 60 minutes అంటే 1 hour టైం ఇస్తారండి. అందులో 75 questions ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 75 marks. ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ 1 mark అనేది డిడక్ట్ అవుద్ది అనమాట. 1/3 అనేది డిడక్ట్ అవుద్ది. ఈచ్ క్వశ్చన్కి 1 mark. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 డిడక్ట్ అవుద్ది. అదేవిధంగా మినిమం మార్క్స్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 40% ఉండాలి, ఓబీసీకి 30%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎస్సీ క్యాండిడేట్స్ 30, ఎస్టీ క్యాండిడేట్స్కి
25% మార్క్స్ రావాల్సి ఉంటుంది. CBT 1 సంబంధించి టోటల్ 75 క్వశ్చన్స్ ఇస్తారండి. 1 అవర్ టైం ఇస్తారు. ఈ 1 అవర్లో ఈ 75 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దాని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు చూడొచ్చు. సో మ్యాథమెటిక్స్ సిలబస్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది అండ్ జనరల్ సైన్స్ ఉంటుంది. అలాగా 4 టాపిక్స్ ఉంటాయి మేజర్గా. మ్యాథమెటిక్స్ సంబంధించి నెంబర్ సిస్టము, బాడ్మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో, ప్రపోర్షన్స్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్, క్యాలెండర్, క్లాక్, పైప్, సిస్టమ్స్. ఇవి మ్యాథమెటిక్స్ సంబంధించి ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్లో సో ఈ యొక్క 4 సెక్షన్స్ నుండే క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మెంటల్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే సో రీజనింగ్ కూడా ఇందులో కవర్ అవుతుందండి. అనాలజీస్, ఆల్ఫాబెటిక్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలోజిజము, జంబ్లింగ్, వెన్ డయాగ్రాము, డేటా ఇంటర్ప్రిటేషన్, సఫిషియన్సీ, సో కన్క్లూజన్స్, డెసిషన్ మేకింగ్, సిమిలర్, డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషను, డైరెక్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిజంప్షన్స్. సో దీనికి సంబంధించి ఇస్తారు. యాప్టిట్యూడ్, రీజనింగ్ కలిపిచ్చారండి మెంటల్ ఎబిలిటీలో. మ్యాథమెటిక్స్ అనేవి ప్యూర్ మ్యాథ్స్ అని సపరేట్గా ఇచ్చారు. అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించి ద సిలబస్ అండర్ దిస్ షెల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ అప్ టు 10th స్టాండర్డ్ అండి. అప్ టు 10th స్టాండర్డ్ వరకు సో ఏదైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి, లైఫ్ సైన్స్ నుంచి ఉంటాయో ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. జనరల్ అవేర్నెస్ సెక్షను కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరు, పర్సనాలిటీస్, ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇది CBT 1 సంబంధించిన సిలబస్ అండి. CBT 2 చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ CBT 2 షెల్ బి డన్ RRB వైజ్. ఓకేనా, మనం ఏ RRBకి అయితే అప్లై చేసుకున్నామో RRB సికింద్రాబాద్, భువనేశ్వర్ దేనికైతే అప్లై చేసుకున్నామో దానికి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అంటే 1:15 రేషియోలో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు CBT 2కి. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసుకున్నట్లయితే CBT 2 వచ్చిన మార్క్స్, అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు ఫైనల్ మెరిట్ లిస్ట్లో. సో ప్యాటర్న్ ఆఫ్ CBT 2 చూసుకున్నట్లయితే CBT 2 షెల్ కంప్రైజ్ 2 పార్ట్స్, దట్ ఈస్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. కింద ఇచ్చారు పార్ట్ ఏలో 90 minutes టైం ఇస్తారు, 100 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బిలో 60 minutes టైం ఇస్తారు, 75 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి అంటే టోటల్ డ్యూరేషన్ అనేది 2 hours 30 minutes. ఓకేనా, సో టోటల్ క్వశ్చన్స్ 175 క్వశ్చన్స్. 150 minutesలో 175 క్వశ్చన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/3 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. CBT 2 సంబంధించి సో పార్ట్ ఏ 90 minutes 100 క్వశ్చన్స్ అనేవి దీని నుంచి ఉంటాయండి. సిలబస్ ఫర్ పార్ట్ ఏ కదా, పార్ట్ ఏ సంబంధించి ఇవి ఉంటాయి. సో 90 minutes టైం ఇస్తారు, 1.5 hour టైం ఇస్తారు. 1.5 hourలో 100 క్వశ్చన్స్ ఇస్తారు. దేని నుంచి? మ్యాథమెటిక్స్ నుంచి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్. సో ఈ 3 టాపిక్స్ నుంచి ఈ 100 క్వశ్చన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. 1.5 hour టైం ఇవ్వడం జరుగుతుంది దీనికి. సో CBT 1లో ఏ విధంగా ఉందో ఆల్మోస్ట్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సేమ్ ఆల్మోస్ట్ ఉంటాయండి. ఫ్యూ టాపిక్స్ మాత్రమే యాడ్ అవుతాయి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉన్నాయి కదా, ఫ్యూ టాపిక్స్ మాత్రమే యాడ్ అవ్వడం జరుగుతుంది ఇందులో. సో ఈ 2 టాపిక్స్ సేమ్ అండి. ఈ టాపిక్ మాత్రం మనం స్పెషలైజ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని రిలేటెడ్ అనమాట. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూసుకున్న టాపిక్ అది. బ్రీఫ్ టాపిక్స్ ఆఫ్ దట్ కవర్డ్ అండర్ షాల్ బి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ ప్రొజెక్షన్స్, వ్యూస్, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంటల్ లైన్స్, జియోమెట్రీ ఫిగర్స్ అండ్ సింబాలిక్ రిప్రజెంటేషన్, యూనిట్స్, మెజర్మెంట్స్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్, పవర్, ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్, టెంపరేచర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, లెవర్స్, సింపుల్ మెషిన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ IT లిటరసీ. సో ఈ టాపిక్స్ అన్నీ దీనిలో కవర్ అవుతాయండి. ఓకేనా, CBT 2లో పార్ట్ ఏ సంబంధించి. సో ఈ 2 టాపిక్స్ మాత్రమే సేమ్గా ఉన్నాయి CBT 1కి దీనికి. అండ్ పార్ట్ బి అనేది రిలివెంట్ ట్రేడ్లో క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. పార్ట్ బి ఓన్లీ ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇన్ నేచర్ షల్ హ్యావ్ ఏ క్వశ్చన్స్ ఫ్రమ్ వేరియస్ ట్రేడ్ shall be prescribed by the Directorate General of Training DGT. So 35% qualifying percentage ఎంత అంటే 35% for all candidates irrespective of the category community. సో అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా 35% మార్క్స్పై 35% మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఓసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా అండ్ ఈడబ్ల్యూఎస్ అయినా అందరికీ కూడా 35% మార్క్స్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది పార్ట్ బిలో. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసుకున్నట్లయితే CBT 2 సంబంధించి సో పార్ట్ ఏ మెయిన్గా ఇంపార్టెంట్. దీంతోపాటు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది కదా, ఈ 2 మెయిన్ కన్సిడరేషన్లోకి తీసుకోవడం జరుగుతుంది మెరిట్ లిస్ట్కి. అండ్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ట్రేడ్ టెస్ట్ అనమాట ఇది పార్ట్ బి అనేది.
సో ఈ టాపిక్స్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్కస్ చేయడం జరిగింది, సిలబస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అంటే నాట్ ఎలిజిబుల్ అండి, ఎలిజిబుల్ కాదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చు. మీరు నోటిఫికేషన్లో చూడొచ్చు ఇక్కడ క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ నాట్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగిందండి. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ కాదు. అదేవిధంగా ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది. సో లోవర్ ఏజ్ లిమిట్ బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ కాదని దీన్ని బట్టి కూడా మీకు అర్థమవుతుంది అనమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా కంప్లీట్ అయి ఉండాలి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లోకో పైలట్కి ఇక్కడ చూసినట్లయితే మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్సిఎల్ ప్లస్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో ఎవరైతే డిప్లొమా చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ అండి. దానితో పాటు కింద నోట్లో ఇవ్వడం జరిగింది క్లియర్గా, డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లిన్ యాజ్ అబవ్ ఆల్ విల్ ఆల్సో బీ యాక్సెప్టబుల్ ఇన్ లై ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ పోస్ట్ ఉంది కదా, ఆ పోస్ట్ గాను ఎవరైతే డిగ్రీ చేసి బీటెక్ క్యాండిడేట్స్ ఉంటారో బీటెక్ క్యాండిడేట్స్ అనేవి దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, బీటెక్ క్యాండిడేట్స్ ఎవరైతే రిలివెంట్ స్ట్రీమ్స్లో చేస్తుంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. సో చాలామంది డౌట్ ఉండొచ్చు బీటెక్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కదా క్లియర్గా రాయలేదని. కింద నోట్ బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బీటెక్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్, రిలివెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో వాళ్ళు చేసి ఉండాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సర్టిఫికేట్ కోర్స్ లేకపోయినప్పటికీ బీటెక్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా 10th తర్వాత సర్టిఫికేట్ కోర్స్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని చూపించడం జరిగిందండి. మెట్రికులేషన్, ఎస్ఎస్సిఎల్ ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్, అప్రెంటిస్షిప్ ఇన్ ట్రేడ్ అండ్ కోర్స్ కంప్లీట్ చేసి అప్రెంటిస్షిప్ చేస్తారు కదా. సో 10th అయిన తర్వాత కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్, అప్రెంటిస్షిప్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా 10th క్లాస్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూపించడం జరిగింది ఎన్సీబీటీ ఆర్ ఎస్సీబీటీ అని ట్రేడ్ ఆఫ్ ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఐటీఐ చేసి ఉంటుంది కదా 10th తర్వాత వాళ్ళు కూడా. సో ఇటువంటి రిలివెంట్ ట్రేడ్స్ ఎవరైతే చేస్తున్నో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుందండి. సో మిలిటరీ, మెయింటెనెన్స్ ఆఫ్ మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్ మెకానిక్ మోటార్ వెహికల్, సో వైర్ మ్యాను, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ కాయిల్ వైండర్ మెకానిక్, డీజిల్, హీట్ ఇంజిన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషన్ మెకానిక్. సో 10th అయిన తర్వాత ఐటీఐ రిలేటెడ్ ఈ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుందండి. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ది చూసారు, అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూశారు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ మెడికల్ సర్టిఫికేట్ ఫార్మేట్ ఏ విధంగా ఉందో చూపిస్తాను, ఒకసారి చూడండి. సో దానికంటే ముందు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకసారి చూడండి. టోటల్ వేకెన్సీస్ అనేవి 5,696 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ పక్క చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మీద సంబంధించి సో ఇవి మాత్రం మీరు కన్సిడరేషన్ తీసుకోండి, 5,696. సో ఆర్ఆర్బీ సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే ఈస్ట్ కోస్ట్ రైల్వే 199 వేకెన్సీస్ ఉన్నాయండి. సౌత్ సెంట్రల్ రైల్వే 559 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి ఎక్స్ సర్వీస్ మీద సంబంధించి ఇవి టోటల్ వేకెన్సీస్ నార్మల్వి. ఓకేనా, సో రిమైనింగ్ మీరు చూడొచ్చు. మీకు ఏ జోన్ నచ్చితే ఆ జోన్కి మీరు అప్లై చేసుకోవచ్చండి. భోపాల్ అయితే భోపాల్, అహ్మదాబాద్, అజ్మీరు, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్ ఎక్కడైతే మీ కాంపిటీషన్ తక్కువ అనిపిస్తుందో అక్కడ అప్లై చేయాలనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ బట్టి. సో బిలాస్పూర్ ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి ఇప్పుడును, సో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే అప్లై చేసుకోవచ్చు, చెన్నై, గోరఖ్పూర్, గౌహతి. సో జనరల్గా ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అయితే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందండి, మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే గట్టిగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. సో మోర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ జోన్స్లో ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. బిలాస్పూర్ ఎక్కువ ఇవ్వడం జరిగింది, అండ్ తర్వాత సికింద్రాబాద్ ఉంది ఇక్కడ. సో అదేవిధంగా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఫార్మేట్ ఏ విధంగా ఉంటుందో చాలామంది డౌట్ ఉంటుందండి. అఫీషియల్ నోటిఫికేషన్లో చూసినట్లయితే 20th పేజ్లో ఉంటుందండి ఇది. సో పేజ్ నెంబర్ 20లో ఇది ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో కావాల్సిన దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఫార్మేట్ అనేది మీరు రెడీ చేసుకోవచ్చు. అదేవిధంగా పేజ్ నెంబర్ 25లో సో ఐ స్పెషలిస్ట్ నుండి ఏదైతే మనం సర్టిఫికేట్ తీసుకోవాలో ఆ ఫార్మేట్ కూడా ఉంటుందండి. పేజ్ నెంబర్ 25లో ఉంటుంది, ఇది కూడా మీరు ప్రింట్ తీసుకొని అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఫోటో అంటించాలి. కింద నేను ఆల్రెడీ చెక్ చేసిన తర్వాత ఎంత ఉందనేది డిస్టెంట్ విజన్ అనేది అందులో రాస్తారు. ఓకేనా, సో ఫార్మేట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సిగ్నేచర్ చేస్తారు ఇక్కడ, ఐ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగ్నేచర్ చేస్తారు, రిమైనింగ్ డీటెయిల్స్ అని
మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ఐ స్పెషలిస్ట్ అని ఇక్కడ ఆయన రాస్తారు, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ డీటెయిల్స్ అని ఇక్కడ రాస్తారు. ఇది ఆర్ఆర్బీ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.